అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. హర్షిత్ ఆమెను అలా హత్తుకోగానే ఆరు గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఆమె చేతిలో ఉన్న ఫైల్ తెలియకుండానే కింద పడిపోయింది. అతని కౌగిట్లో ఎన్నో సమాధానం లేని భావాలు. ఆ భావాలకి ఏం పేరు పెట్టాలో ఆమెకు అర్థం కావట్లేదు. కానీ అతని కౌగిలిలో నేను ఉన్నాను అన్న ధీమా, ఓదార్పు అనిపించింది ఆరుకి. ఆ టచ్లో లస్ట్ ఫీలింగ్ లేదు. మొదటిసారిగా అంత గట్టిగా హత్తుకున్న అతన్ని దూరం తోయాలనిపించలేదు ఆమెకి. ఎందుకంటే ఆ కౌగిలిలో చాలా ప్రేమ కనిపించింది. ఆ ప్రేమలో అమ్మని కూడా మరిపించేలా ఉంది ఆ కౌగిలి. అలా ఎంతసేపున్నాడో తెలీదు. ఆరు కూడా కదపలేదు. అతని 12 ఏళ్ల ఎడబాటుని ఆమె కౌగిలిలో సేదతీరాడు. 10 నిమిషాలకు పైగా అతని అంతులేని ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. ఇక ఆమె అంటున్న మాటలు గుర్తొచ్చి టక్కున వదిలి బాల్కనీలోకి వెళ్ళి సిగర్ తీసి పీలుస్తూ అలా ఎంతసేపున్నాడో తెలీదు. ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకింత ప్రేమగా హత్తుకున్నాడు? ఏమో, ఏదో ఉంది, అదేంటో తెలియట్లేదు అంటూ ఆలోచనలో పడింది ఆరు. అతను నన్ను లవ్ చేసినట్లున్నాడు. అది ప్రేమతో కౌగిలించుకున్న కౌగిలి మాత్రమే. అందులో లస్ట్ ఫీలింగ్ లేదు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. నాకెందుకో తను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. కానీ ఇంతమంది అమ్మాయిలుండగా నన్నే ఎందుకు చేస్తున్నాడు? తెలుసుకోవాలి ఎలాగైనా. ఎందుకో ఏదో కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఎందుకు ఒక్కోసారి హార్ట్కి టచ్ అయ్యేలా మాట్లాడతాడు? అసలేం జరిగింది? ఎలా తెలుసుకునేది అంటూ ఆలోచనలో పడింది ఆరు. ఇక ఆమె మాటలు ఒక్కోటి సూదుల్లా గుండెల్లో గుచ్చుతుంటే ఏం సమాధానం చెప్పలేక అతని బాధని అలా ఎంతసేపు బాల్కనీలో కూర్చొని స్మోక్ చేశాడో తెలీదు. లోపలికి వస్తున్న దట్టమైన పొగని చూసిన ఆరు అంతగా స్మోక్ చేస్తే హెల్త్ పాడవదా? ఎందుకలా చేస్తున్నాడు అంటూ అతనికి ఏదైనా చెబుదామా అన్నట్లు ఆలోచించి ఏదైతే అదవుతుంది. ఏమో, చెబితే వింటే బెటరే కదా అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ అతని దగ్గరికి చేరగా బాబు అటువైపు తిరిగి కోపంగా ఉన్నాడు అనడానికి పొగ దట్టంగా వస్తుంటే భయంతో ఒక్కో అడుగు భారంగా వేస్తూ అతని షోల్డర్పై చేయి వేసింది ఆరు. ఆమెని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. ప్లీజ్ సార్, మీ హెల్త్ పాడవుతుంది, అలా కాల్చకండి అనింది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. ఆమెది సున్నితమైన మనస్తత్వం కాబట్టి అతని హెల్త్ పాడవుతుంది అన్న భయంతో అతని దగ్గరికి వచ్చింది ఆరు. సాటి మనిషిగా ఆమె అలా చెప్పగానే అతడి మీద చూపిస్తున్న కేరింగ్కి లోపల మురిసిపోతూ చేతిలో ఉన్న సిగర్ క్రష్ చేసి ఆమెని ఫోర్సుగా మీదకి లాక్కొని పెదవులని గాఢంగా ముడేశాడు. అలాంటి చర్యని ఎక్స్పెక్ట్ చేయని ఆరు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ స్మోక్ చేయడం వల్ల పొగ గొంతులోకి పోయి మంట పుడుతుంటే శ్వాస భారంగా మారిపోయింది ఆమెకి. అతడి షోల్డర్పై చేతులు వేసి దూరంగా నెడుతూ ఉంది. అయినా వదలట్లేదు. ఎందుకో ఒక్క క్షణం కూడా ఆమెను వదలాలని అనిపించట్లేదు అతనికి. అన్ని రోజులు ఓపిక పట్టాడు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక ఓపిక నశించింది అతడికి. ఆమె నుండి క్షణం కూడా ఎడబాటు భరించలేకపోతున్నాడు. ఇప్పటికిప్పుడు ఆమెని వాళ్ళింటికి తీసుకెళ్తే బాగుండు అనిపిస్తోంది ఆ క్షణం. కానీ అది ఇంపాసిబుల్ అని తెలుసు అతనికి. కానీ పాసిబుల్ చేసేస్తే అన్న కన్నింగ్ థాట్ ఒకటి వచ్చి కాస్త మైండ్ రిలాక్స్ అనిపించి వదిలాడు. ఆమెకు శ్వాస ఇబ్బందిగా మారి గొంతులో మంట పుడుతుంటే దగ్గుతూ శ్వాస బాగా తీసుకుంటూ ఉంది ఆరు. ఇక అలా చేశాడని కన్నీళ్లతో అతన్ని చూస్తూ అతని గుండెలపై ఆమె చిట్టి పిడికిలతో గుద్దుతూ ఉంది. అలా కొడుతున్న ఆమెను సైడ్ స్మైల్తో చూస్తూ చిన్నగా ఐవింగ్ చేశాడు. అలా చేయగానే అతన్ని గట్టిగా ఓ తోపు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెని కన్నింగ్ స్మైల్ ఇస్తూ చూశాడు హర్షిత్. ఇక ఆమె వెనకే వెళ్ళిన హర్షిత్కి ఏడుస్తూ కనిపించింది ఆరు. నొసలు ముడేసి చూస్తూ ఇప్పుడేం కొంపలు మునిగాయని కొలాయి విప్పావు, ఆ ట్యాప్ ఆఫ్ చేయి, చూడలేక చేస్తున్నా అనగానే షార్ప్గా చూస్తూ ఇలాంటి వాళ్ళ కోసం ఏడ్చి నా కన్నీళ్ళ విలువని తగ్గించుకోలేను అంటూ కళ్ళు తుడుచుకుంది ఆరు. దట్స్ గుడ్ అన్నాడు తుడిచిన కన్నీళ్ళని చూసి. విసుగ్గా తల పక్కకు తిప్పేసింది. ఇక బాబు ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ వర్క్లో పడ్డాడు. అంతలో మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి అటువైపు వ్యక్తి ఏదో చెప్పగానే అప్పటి వరకున్న ప్రశాంతత పోయి కళ్ళు అగ్నిగుండంలా మారిపోయాయి. గ్లాస్ టేబుల్ బల్లున పగిలిపోతుంది కోపానికి.
మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడెవడో నాకు నైట్ వేరకు ఇన్ఫర్మేషన్ అందాలి. సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. షడాప్ అంటూ విసురుగా కాల్ కట్ చేశాడు. గ్లాస్ పగిలిన సౌండ్కి ఒక్కసారిగా ఉలికిపడి కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా చూస్తూ ఉంది ఆరు. ఇక అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా అనుకుంటూ మనకెందుకులే ఎలాగైనా చావని అంటూ ఏం పట్టనట్లు వర్క్లో మునిగిపోయింది. ఇక బాబు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత సీరియస్గా అంటే కోపంగా ఉన్నాడు అనడానికి అతని చేతి వీన్స్ పైకి తేలి దవడ కండరాలు అటు ఇటు కదులుతున్నాయి. ఈవినింగ్ 6 అవుతుంది అనగా ఇంటికి వెళ్ళాలి. ఈయన గారిని అడిగితే ఏమంటారో అని భయం భయంగా సార్ దగ్గరికి వెళ్ళింది ఆరు. అతను అంత సీరియస్గా మాట్లాడుతుంటే భయంతో చెమటలు పుడుతున్నాయి. అడగాలన్న భయం వేసి అతన్ని అడిగే ధైర్యం లేక అక్కడి నుండి తన డెస్క్ దగ్గరికి వచ్చి కూర్చుంది. 7 అవుతున్న కాల్ మాట్లాడడం అయిపోకపోవడంతో ఇక ఏదైతే అది జరుగుతుంది అని మెల్లగా సార్ అని కదుపుతుంది. తను ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడు. మళ్ళీ పిలిచింది, అయినా వినవలేదు. ఇక చేసేది లేక అతని భుజం మీద చెయ్యి వేసింది. అప్పటి వరకు ఎంత కోపంగా ఉన్నాడో ఆమె చెయ్యి పడ్డ స్పర్శకి పాల పొంగులా మాయమైంది అతని కోపం. వెనక్కి తిరిగి చూశాడు. ఆఫీస్ టైం అయిపోయింది సార్, నేను ఇంటికి వెళ్ళొచ్చా అన్న నెక్స్ట్ సెకండ్లో గోడకి పంచు పడింది. ఒక్కసారిగా అదిరిపడి కళ్ళు గట్టిగా మూసుకుంది. క్షణంలో ఆమె బుగ్గలు అతని చేతిలో చిక్కగా, ఎక్కడికి వెళ్ళేది, ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా మైండ్ చాలా స్ట్రెస్గా ఉంది, నువ్వే కూల్ చేయాలి అని విసురుగా వదిలాడు. షాకింగ్గా చూస్తూ అక్కడే నిలబడిపోయింది. ఇక విసురుగా కాల్ కట్ చేసి ఆమె చేయి పట్టి బరబరాలాకెళ్ళి స్టాఫ్ అందరినీ షార్ప్గా ఓ చూపు చూసి ఆ చూపులకు కానీ పవర్ ఉంటే అక్కడే మాడి మసైపోయేవారు. అంత షార్ప్గా చూస్తున్నాడు. స్టాఫ్ అంతా ఎవరు దించిన తలను పైకెత్తలేదు. ఇక చేయి పట్టి కారులో కుదేశాడు. సార్ ఎక్కడికి అనింది భయం భయంగా. కార్ స్టార్ట్ చేసి వాయువేగంతో రోడ్ల మీద పరుగులు పెట్టించాడు. స్టీరింగ్ మీద బిగిసిన చెయ్యిని చూసి అతన్ని కదపాలంటే భయం వేసింది ఆరుకి. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంది. కాసేపటికి కారు ఆగింది. తల తిప్పి చుట్టూ చూసింది ఆరు. ఎక్కడ ఆగిందా అని. చుట్టూ రోడ్డు, పక్కన బీచ్ తప్ప ఏమీ కనిపించట్లేదు. డోర్ ఓపెన్ చేసి కారు దిగాడు హర్షిత్. ఆమె వైపు వచ్చి తనే డోర్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టి బీచ్ దగ్గర విసిరినట్లే వదిలాడు. ఈ టైంలో ఇక్కడికెందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు ఆమెకు. అయోమయంగా చూస్తూ ఉంది అతన్ని. ఏమైందో అడగాలన్న భయం వేసింది ఆరుకి. ఇక మౌనంగా నిలబడింది అతని ముందు. తను ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ఇద్దరి మధ్యలో మౌనం రాజ్యమేలింది కాసేపు. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఆమె కూడా అతని కనుల సముద్రంలో మునిగిపోయింది. హర్షిత్ సైడ్ స్మైల్తో అక్కడి నుండి కార్ బ్యానెట్ ఎక్కి కూర్చుని సిగర్ తీసి పీలుస్తూ పాప మీద నుండి చూపు మరల్చకుండా చూస్తున్నాడు. ఆరు ఎదురుగా అలలు ఎగసిపడుతుంటే ఆమె మనసు కూడా అలాగే ఎగసిపడుతోంది. సముద్రం నుండి వచ్చే పిల్లగాలి ఆమెను తాకగానే మనసుకు హాయిగా అనిపించి అక్కడి నుండి ముందుకెళ్ళి వాటర్లో నిలబడింది. వచ్చే ప్రతి అల ఆమె కాళ్ళని తడుముతుంటే ఈ ప్రపంచాన్ని మరిచి ఎగసిపడుతున్న అలని చూస్తూ ఉండిపోయింది. ఇక కాళ్ళు లాగడంతో కాస్త దూరం జరిగి మట్టిలో కూర్చొని మోకాళ్ళలో తలదూర్చి చంద్రుని కిరణాలు సముద్రం మీద పడి సముద్రం ఇంకా అందంగా కనిపిస్తుంటే చూపు తిప్పకుండా చూస్తూ ఉంది. హర్షిత్ ఆమెను చూస్తూ కారు బ్యానెట్ నుండి దూకి అక్కడి నుండి ఆరు దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమెని చూస్తూ ఉన్నాడు. అతన్ని గమనించలేదు. ఆమె బ్రెయిన్ మొత్తం ఆలోచనలతో నిండిపోయింది. ఇక్కడ అతను మాత్రం పాపని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్నగా సైడ్ స్మైల్తో చూస్తూ ఆమె ఒడిలో తలపెట్టి కాలు మీద కాలేసుకొని పడుకున్నాడు. ఆ చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆరు. ఏయ్ ఏంటిది, నా మీద పడుకున్నావేంటి, లెగు అనింది. కాసేపు ఇలా ఉండనివ్వవే, బాగుంది అంటూ బీచ్ వ్యూ చూస్తూ ఉన్నాడు. అతను అంత చొరవగా ఆమె ఒడిలో పడుకుంటే లేపాలి అనిపించలేదు ఆరుకి. ఇక ఆమెకు తెలియకుండానే అతడి జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ ఉంటే ఆమె స్పర్శకి తల తిప్పి ఆరుని చూడగానే బాబుకి ఆమె ఫేస్ కనిపించట్లేదు. సైడ్ స్మైల్తో చూస్తూ చున్నీతో కవర్ చేసిన ఆమె యవ్వన సిరులని చూస్తూ ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి ఆమె పెదాలని టక్కున మీసేశాడు.
అతని మాయలో ఉన్న ఆరు ముద్దుని ఆస్వాదిస్తూ మైమరుపుగా కళ్ళు మూసింది. అలా సహకరిస్తుంటే అతని దిల్ ఖుష్ అవుతుంటే ముద్దుని స్మూత్గా కొనసాగిస్తూ అదర మధుర మకరంద చుంబనాన్ని ఆమెలోని అమృతాన్ని ఆశాంతం జుర్రుకుంటుంటే ఆమె గొంతు తడారిపోయింది. ఇక ఆమెకు శ్వాస భారం అవుతుందని వదిలాడు. అతని మాయ నుండి బయటకు వచ్చి ప్లీజ్ నా మీద నుండి లెగు అనింది కన్నీళ్లతో. లెగను కానీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆమె బుగ్గ మీద చేయి పెట్టి. ఎందుకు ఇలా నన్ను మాయ చేసి నీ మాయలో పడేసుకుంటున్నావు? నాకు దూరంగా ఉండండి సార్. నా స్టేటస్ వేరే, మీ స్టేటస్ వేరే. మీలాంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నాలాంటి పూర్ గర్ల్ని కోరుకోవడం తప్పు. వద్దు సార్, ఇది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. నేను మిమ్మల్ని వలలో వేసుకున్నానని లోకం మాటలకి నేను బలవ్వలేను. నాకు ఈ అవమానాలు నేను పడదలుచుకోలేదు. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను మీరు వదలాలంటే ఏం చేయాలో చెప్పండి, చేస్తాను అంటూ నమస్కారం చేస్తుంటే అతడి గుండె ఒక్కసారిగా ఎవరో చీల్చినట్లు అవుతోంది. ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఆమె నుండి దూరం వెళ్ళడానికా? అది గుర్తు చేసుకుంటేనే ఒక విరక్తి నవ్వు ఒకటి అతని ఫేస్లో. కానీ ఆమెకు అర్థం కాలేదు అతను ఎందుకలా నవ్వుతున్నాడో. ఆమె అన్న నెక్స్ట్ సెకండ్ లేచి కూర్చొని నా నుండి దూరం వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. ఈసారి కోపం లేదు, విచిత్రంగా. అతడు మనసు పడే వేదన ఆమె ఎప్పుడు అర్థం చేసుకుంటుందా అని ఆలోచిస్తున్నాడు. అతని మెదడు శరీరం ఆమె కోసం పోరాడి అలసిపోయింది. ఆమె దూరం వెళ్ళిపోతాను అన్న ప్రతిసారి కోపం కట్టలు తెంచుకునేది. ఈసారి మాత్రం గుండెల్లో గుణపం పెట్టి పొడిచినట్లు అవుతోంది అతనికి. మనసంతా బాధ కమ్మేసింది. చెప్పండి సార్, ఏం చేస్తే నన్ను వదిలిపెడతారు అనగానే 1 నైట్ స్టాండ్ అన్నాడు. ఒక్కసారిగా ఏం వినిందో అర్థం కాక అయోమయంగా అతన్ని చూసింది. ఎస్, నాతో ఒక రాత్రి గడుపు, నిన్ను వదిలిపెడతాను అన్నాడు. అలా చెబుతున్నప్పుడు అతని గొంతు పూడుకుపోయింది. ఆ మాట ఆమెకు చెప్పి అక్కడి నుండి లేచి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు హర్షిత్. ఆ మాట ఆమెతో చెప్పడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఏ ఆడపిల్ల ఇష్టం లేని ఒక మగాడితో ఆమె శరీరాన్ని పంచుకోదు అని అతనికి బాగా తెలుసు. కానీ ఆమె మనసుకు నేనెందుకు నచ్చట్లేదు అన్న బాధ అతనిలో ఎప్పుడు తెలుసుకుంటుంది అని అతని గుండె బరువెక్కింది. చెప్పనైతే చెప్పాడు, కానీ అలా ఆ మాటలు చెబుతున్నప్పుడు గొంతులో ఏదో అడ్డం పడిన ఫీలింగ్. పాపం అతని బాధ వర్ణనాతీతం. చెబితే అతని ప్రేమకి వాల్యూ ఉండదు అని చెప్పకుండా తెలుసుకోవాలని అతని తాపత్రయం. కానీ అతని ఆశ రోజు రోజుకి సన్నగిల్లుతోంది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి మనసు రాయిలాగా మారిపోయింది. ఆమె మీద ఉన్న ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయింది. అది ఏం చేసినా చెదిరిపోదు. అతని ప్రాణం పోవడం తప్ప. ఇక్కడ 1 నైట్ స్టాండ్ అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. హారన్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి చూసింది 6. మౌనంగానే అక్కడి నుండి లేచి కారులో కూర్చుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.